గత 10 సంవత్సరాల నుంచి వారి జీతంలో నుంచి ఒక 10% చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మిషన్ హోప్ ద్వారా ఒక 20 మంది కుర్రోళ్ళను పెట్టి కరోనా అప్పుడు కూడా మరి ఈ ప్రాంతంలో అందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు అయితే ఆయన ఒక క్లాస్ 1 కాంట్రాక్టరు, పోలవరం ప్రాజెక్ట్ లాంటి కంటే అంత పెద్ద కాంట్రాక్టర్ అయినా. అలాగే ఆయన కూడా మరి విదేశాల్లో చదువుకుని ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని వచ్చిన వ్యక్తి పుట్ట మహేష్ యాదవ్ గారు. ఇవాళ మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాలు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి. మీకు ఒకటే అడుగుతున్న, కామరకోట సెంటర్లో అన్ని గ్రామాల నుంచి వచ్చారు. 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఒక్కసారైనా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మీటింగ్ ఏదైనా పెట్టారేమో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ అభివృద్ధి ఏమీ చేయలేదు. ఈ 5 ఏళ్లలో రోడ్లన్నీ గుంట్ల పడిపోయి, చింతలపూడి ఎత్తిపోతలు ఆగిపోయి ఈ ప్రాంతం అంతా పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. బోర్లు మోటార్లకి కరెంటు లేని పరిస్థితులే వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఈ ఎండలకి ట్రాన్స్ఫరాలు పేలిపోవటం, మోటార్లు కాలిపోవటం, కేబుల్ కాలిపోవటం, ఏ రైతు చూసినా రోడ్లు అమ్ముతున్నాడు తప్ప పంట చేతికి రాని పరిస్థితి.